హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇవాళ మన వీడియో ఏంటంటే నేను మా హస్బెండ్ మీద ఒక చిన్న ఫ్రాంక్ చేశాను. నేను ఆల్రెడీ అది లైవ్లో కూడా చెప్పేశాను అన్నమాట. సో నేను వీడియోలో తనకి రివీల్ చేయలేదు, ఎందుకంటే నేను ఇంకొక 2-3 వీడియోస్ తీసుకునేది ఉంది. సో తనకి ఫస్ట్ ఒకేసారికి రివీల్ చేసేసామనుకోండి, నెక్స్ట్ టైం తను ఇది కూడా అట్లానే చేస్తుంది ఈ వీడియో, ఇంకెందుకులే రియాక్షన్ మంచిగా ఇద్దామనేసి కొంచెం పాజిటివ్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నేను అలా చేశాను అన్నమాట. ఈ వీడియోలో ఆల్రెడీ నాకు షాక్ ఇచ్చేసారు తను. మీరు కంప్లీట్ వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి ఏమని అంటే తను ఏమని అన్నాడు అనేసి. అండ్ మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక్కడ నేను కెమెరా పెట్టడానికి కొంచెం కష్టపడుతున్నాను, అదే అంత రియల్ వాయిస్తోనే ఇంకా వీడియో మొత్తం కూడా ఉంటుంది మీకు. ఎందుకంటే నాకు ఫస్ట్ టైం కదా, కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను. చాలామంది తీస్తారు వీడియోస్, కానీ అసలు ఎలా తీస్తారో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. ఎగ్జాక్ట్గా ఎక్స్ప్రెషన్స్తో సహా పడతాయి, వాళ్ళకి ఏం అడ్డం రాదు. నాకేంటో ఒక్క వీడియో తీయడానికి ఎంత కష్టం అయిపోయిందో. నేను వీడియో తీసిన దాంట్లో మా హస్బెండ్ వాయిస్ తప్ప తను కనబడడం కూడా కనబడలే, అలా పెట్టేశాను అన్నమాట. ఎనీవే, కంప్లీట్ వీడియో చూసాక కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మొత్తం వీడియో చూసాక మాట్లాడుకుందాం. ఓకే, బట్ తను వచ్చాక అక్కడే ఉంటాడని గ్యారెంటీ ఏముంది? అంటే ఓకే, బెడ్రూమ్లోకి డోర్. అమ్మా ఏమైంది? పాలు తాగుపో నువ్వు ఫస్ట్. సో అటు నుంచి వచ్చిన తర్వాత అక్కడే అయితే ఉండడు తను. ఐఎమ్ షూర్ ఓకే, దగ్గర అయితే ఉండే మనిషి కాదు. ఉంటే బెడ్ మీద వచ్చి పడుకొని మొబైల్ చూడాలి. సో బెడ్ కనబడేలాగా పెట్టుకోవాలి ఇప్పుడు మన మొబైల్. అయ్యయ్యో, ఒక్క వీడియో రికార్డ్ చేయడానికి నేను ఇంత ఇదైపోతున్నాను. ఒక్కొక్కరు ఎన్ని వీడియోస్ తీస్తారు అంటే కనబడకుండా తీయడానికి ఇంకో పర్సన్ ఉంటారు మేబీ అనుకుంటున్నా, నాకు కూడా తెలీదు. కానీ చాలా వీడియోస్లో చాలామంది పాజిటివ్గా రియాక్ట్ అవుతారు కదా, నాకు అది భలేగా అనిపిస్తుంది. మన వీడియోలో అట్లా పాజిటివ్గా రియాక్ట్ అవుతారన్న అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి. కనిపిస్తుందా ఇట్లా? ఇలా ఉంటే ఓకే, కానీ అన్నీ ఇవే కనిపిస్తున్నాయి. అసలు రికార్డ్ చేసే వాళ్ళు ఎలా చేస్తారు? కంప్లీట్గా ఏం కనిపించవు. అంటే ఇట్లా ఇప్పుడు ఇక్కడ బ్యాగ్ దగ్గర ఇది పెడుతున్నాను కదా, ఈ షెల్ఫ్లో పెడుతున్నాను కదా బట్టల దగ్గర, ఈ బ్యాగ్ కనిపిస్తుంది, ఈ ఓనీలు కనిపిస్తున్నాయి, అన్నీ కనబడుతున్నాయి. ఇట్లా ఏం డిస్టర్బెన్స్ లేకుండా క్లియర్గా ఇలా కనిపిస్తుంది ఒక్కొక్కరి వీడియో ఇట్లా చేసినట్టు పెట్టినట్టు. వాళ్ళకి ఫేస్కి అమ్మో నాకు చెమటలు వచ్చేస్తాను. వాళ్ళ ఫేస్ రియాక్షన్స్ కూడా ఇటేస్తాయి, ఇటు జూమ్ అవుతుంది, అటేస్తే అటు జూమ్ అవుతుంది, ఇటు తిరుగుతుంది, అటు తిరుగుతుంది. అరే బాబు, ఎన్ని కెమెరాస్ పెట్టి చేస్తారు అట్లా? మనం వీడియో రికార్డ్ చేయాలంటే ఫస్ట్ బట్టలు అనేది తీసి బెడ్ మీద వారేయాలి, ఎందుకంటే చదువుతానట్టు ఫీల్ ఇవ్వాలి కాబట్టి. తీసేద్దాం. అంటే నేను రియల్గానే చేస్తున్నాను, తనకు తెలియకుండా మిమ్మల్ని నమ్మించడం కోసం, అంటే మీరు నమ్మడం కోసం. నమ్మించడం అంటే మళ్ళీ అబద్ధాన్ని నమ్మించడం అవుతుంది, అట్లా కాదు. కానీ మీరు నమ్మడం కోసము నేను ఎలా పెడుతున్నాను అనేది కూడా రికార్డ్ చేస్తున్నాను. ఇట్లా బాగుంది, కానీ కానీ ఎగ్జాక్ట్గా అక్కడ ఉండాలి కదా. ఒక పర్సన్ ఒకే దగ్గర ఉండి మాట్లాడారు అంటే కష్టము. బెడ్ మీద అయితేనే ఉంటారని నా ఫీలింగ్. చీరలు అయితే తీసిద్దాం. మీకు బెడ్ కనిపిస్తుంది, అసలు మీకు కనిపిస్తుందా? మీకు కనిపిస్తే కదా. ఆగమ్మ, ఓ అమ్మ, ఎక్కడికి పోయినా నా సామాన్లు ఎక్కువైపోయినాయి. అబ్బాయి కొంచెం బెస్ట్ ఉంది, కానీ ఇవన్నీ తీసేయాలి. ఎలాగో పెట్టేవే కదా, మళ్ళీ తీసేద్దాం. ఓకే, డన్. వాష్రూమ్ ఓకే, ఇక్కడ. కానీ బెడ్ మీదకి అంటే ఇలా ఉంటే, కానీ ఇక్కడికి వస్తే బెడ్ మీదకి కనిపిస్తుంది. బట్ ఇంత దగ్గర పెడితే మొబైల్ కనిపిస్తుందేమో కదా. ఓకే, శారీస్ ఇటు అటు పెట్టి కవర్ చేద్దాం. కొన్ని శారీస్ ఇలా వెనకాలకు పెట్టేసి మొబైల్ హోల్డ్ అయ్యేలాగా పెట్టి ఓకే ఓకే. అంటే ఎప్పుడైనా కూడా రెగ్యులర్గా మేము ఏంటంటే, నేను ఈ ప్లేస్ నాది, అటు ప్లేస్ తనది, మిడిల్లో పాప ప్లేస్. సో సెట్ అయ్యిద్ది. తను అటు సైడ్ పడుకుంటాడు ఎక్కువ.
ఇలా ఉంటే మనకి కొంచెం ఓకే 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 కానీ మనకి కెమెరా దేవుడా ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు ఇలా పెడితే అలా కనిపిస్తుంది ఎదురుగా మంచిగా క్లియర్గా మొబైల్ ఉన్నట్టు. మరి ఎలా 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 మమ్మీ మనం ఇక్కడ మనం సెట్ చేసే పనిలో ఉంటే ఈమె బిజీగా ఉన్నాం. నువ్వు వచ్చి ఇలా చూడొద్దు, డాడీకి తెలిసిపోతుంది. అట్లా చూడొద్దురా, చూడొద్దు. ఆహా సూపర్, నువ్వే దొరకబట్టిస్తావు నన్ను. అమ్మ ప్లీజ్ అమ్మా అట్లా చూడకమ్మా, అక్కడ మొబైల్ పెట్టింది డాడీకి తెలియొద్దు. చూడొద్దు, నువ్వు చూడొద్దు. దీనికి అడ్డంగా మనం ఏమైనా పెట్టాలంటే టాయ్స్ 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 ఈ బుట్ట పెడదాం. ఈ బుట్ట మీకు ఇక్కడ బుట్ట కెమెరా దగ్గర లేదు కదా, మరి మీకు ఎట్లా కనబడుతుంది? ఇటు పెట్టినా కనబడుతుంది, ఇటు పెట్టినా కనబడుతుంది. బ్యాక్ సైడ్ కెమెరా ఆన్ చేస్తే సపరేట్గా ఉంటుంది ఏమైనా వీడియో. మరి ఇక్కడ పెట్టి ట్రై చేద్దామా? బ్యాక్ సైడ్ కెమెరా పెట్టి ట్రై చేద్దాం. నాకు తెలుసు బోర్ కొడుతుంది వీడియో అనేసి, కాకపోతే ఫస్ట్ టైం తీసాను కదా కష్టపడి, సో దీన్ని వేస్ట్ చేయొద్దు అని ఒకే ఒక ఒపీనియన్తో నేను అప్లోడ్ చేస్తున్నాను. ఏమో చెప్పలేం, స్కానింగ్ కళ్ళు కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే ఇక్కడ ఫిక్స్ చేద్దాం, తను వచ్చే ముందు ఫిక్స్ ఇక్కడ పెడదాం. మొబైల్ సైలెంట్లో ఉందా? మొబైల్ సైలెంట్లో ఉండాలి ఫస్ట్, లేదా ఈజీగా దొరుకుతాం. ఓకే ఓకే మిషన్ మీద ఉంటుంది. ఎక్కండి బట్ట ఇట్లా పట్టుకో, కట్ చేసుకుంటా. కానీ మరి బట్టల షాప్లో ఇది వరకు నేను నువ్వు ఇట్లా చేసినావు అని అంటాను. అనేది ఎట్లా అంటారు. ఇప్పుడు అదే కావాలి, అది పెట్టుడు కావాలి. ఇప్పుడు 20K పెట్టినా 20Kనా? 25 ఎక్కడి కర్ణాటక పోతే కదా థమ్స్అప్లో కాడా? ఏంటిదిరా? మా అమ్మమ్మ 5,000 వచ్చింది ఆ కూలర్కి తీసుకోలే. ఎప్పుడన్నా ఎదుగు తీయన్న కొత్తది కాదని చెప్పకపోయినా
చెప్పలే తినే నువ్వు ఏమైనా తెచ్చుకొని తినే నాకేం తోతి అని అడే చెడ్డేసుకో ఎక్కడ నీకు రాదు సరిసాలే మైండ్లోకి వెళ్ళి ఫస్ట్ ఆప్షన్ పోతుంది సెకండ్ ఆప్షన్ నువ్వు అనుకున్న డ్రీమ్ ఫుల్ఫిల్ చేస్తా ఇల్లు సరే నువ్వు వెయిట్ చేయాలి నా చైన్ తెస్తాను అన్న వేసుకోండి శుక్రవారం పోటీ నీ పోటీ అక్షయ పెట్టి ఇప్పుడు తులం చైన్ చేయించాలా నాకు చేస్తాను నేను చేస్తాను కానీ టైం ఏమన్నా నేను మన సిటీలో గిట్నే కరివేపాకు పొడి పెట్టినావు కరివేపాకు పొడి పెట్టినావుగా అదే దోశల మీద దాని మీద దీని మీద వేసుకోవచ్చు దానికి ఇట్లా ఇలాంటి ఊపే డబ్బు కొనిస్తాను కానీ టైం మనీ ఇస్తాను ప్రతి దానికి టైం రావాలి చూద్దాం అక్టోబర్ జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ 5 months కింద పట్టు చాలా బోర్ కొట్టేసింది ఆ వీడియో. ఓకే, నెక్స్ట్ టైం అయితే మంచిగా తీయడానికి ట్రై చేస్తా, ఫస్ట్ టైం కదా, సో ఎక్స్క్యూజ్ చేసేయండి. అండ్ ఇక్కడి వరకు చూస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేసేయండి. ఇంకా చెప్పాను కదా, ఇప్పుడే కదా స్టార్ట్ చేశాను, సో ముందు ముందు ఇంకా కొంచెం మంచిగా తీయడానికి నేను ట్రై చేస్తాను కంపల్సరీ. ఎందుకంటే నాకు ఎలా పెట్టాలి కనబడకుండా, ఎలా తీయాలి అదంతా తెలియదు. పర్సన్ అన్నప్పుడు ఒకే దగ్గర ఉండరు కదా అనుకున్నాను. యాక్చువల్గా అయితే తను ప్రతిసారి బెడ్ మీద అట్లా లాస్ట్లో ఉండేవాడు, కాకపోతే ఇవాళ అన్ని బట్టలు వేసేసానని తను అక్కడికి రాలేదు. సో తను అసలు రికార్డ్ అవ్వలేదు, తన వాయిస్ ఒక్కటే రికార్డ్ అయింది. ఐఎమ్ సో సారీ ఫర్ దట్. కాకపోతే ఏంటి అని అంటే ఇంకా ముందు వీడియోస్లో మంచిగా తీయడానికి మాత్రం ఖచ్చితంగా ట్రై చేస్తాను. అండ్ లైక్ చేయండి, ఇంకెవరికైనా నచ్చొచ్చు, మీకు నచ్చకపోతే సో షేర్ కూడా చేసేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ లవ్ యూ ఆల్. బై బాయ్.